హాయ్ అండి. సో మనం క్లాక్స్ గడియారాల్లో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ గడియారం లాభపడే లేదా నష్టపోయే సమయం కనుక్కుంటాం. సో హౌ టు ఫైండ్ ద గెయిన్ ఆర్ లాసెస్ టైమ్ ఆఫ్ ఏ క్లాక్ అండి. సో ఇది వీడియో 6గా నేను ఇక్కడ చేస్తున్నాను మీకు ఇక్కడ. సో దీంట్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇన్ జనరల్గా అయితే మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ 12 అవర్స్కి 2 హ్యాండ్స్ అనేది కోయిన్సైడ్ అవ్వడం ఓన్లీ 11 టైమ్స్ జరుగుతుందని మేము జనరల్గా మాట్లాడుకుంటాం అండి. ఎవ్రీ 12 అవర్స్కి 11 టైమ్స్ అంటే మనం సింపుల్గా చెప్పాలంటే సో ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ఎనీ 2 కోయిన్సిడెంట్స్ విల్ బి 12/11 అవర్స్ అని చెప్తూ ఉంటాం అండి. ఇప్పుడు ఈ 12/11 అవర్స్ని మినిట్స్లో చెప్పాల్సి వస్తే 65/5/11 మినిట్స్గా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే the time gap between any 2 coincidents will be 65/5/11 minutes or 12/11 hours అండి. కనుక ఇక్కడ టైం గ్యాప్ అనేది సో రెండు ముళ్ళులు ఏకీభవించుకోవడానికి మధ్య ఉన్నటువంటి సమయ వ్యత్యాసం ఎంత అన్నప్పుడు 65/5/11 నిమిషాలు లేదా దాన్ని గంటల్లో చెప్పాలంటే 12/11 అవర్స్ అని చెప్తూ ఉంటామండి. అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి మెయిన్గా ఎగ్జామినేషన్లో మనకి ఈ యొక్క గెయిన్స్ ఆర్ లాసెస్ మీద ప్రశ్న అనేది ఎలా వస్తూ ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుందాం అండి. చూడండి ఇక్కడ మెయిన్గా చెప్పాలి అంటే ఒక గడియారం మనం జనరల్గా ఫాస్ట్గా నడుస్తుంది లేదా స్లోగా నడుస్తుంది, లాసెస్ ద టైమ్ ఆర్ గెయిన్స్ ద టైమ్ అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నది 65/5/11 మినిట్స్కి ఒకసారి 2 హ్యాండ్స్ కోయిన్సైడ్ అవుతూ వెళ్తూ ఉంటాయండి. 65/5/11 మినిట్స్ మీకు ఒక టాస్క్ ఇచ్చానండి, మీరు 65/5/11 మినిట్స్లో కంప్లీట్ చేయమని చెప్పాను. కానీ మీరేం చేశారు, ఒక 70 మినిట్స్లో మీరు కంప్లీట్ చేశారు. అంటే మన వర్క్ని మనం లేజీగా చేసినట్ట, యాక్టివ్గా చేసినట్ట, లేజీగా చేసినట్టు. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే 65/5/11 మినిట్స్లో 2 హ్యాండ్స్ కోయిన్సైడ్ అవ్వాల్సింది 70 మినిట్స్కి ఒకసారి కోయిన్సైడ్ అవుతుందంటే సో ద వాచ్ లూజెస్ ద టైమ్ అని చెప్పుకోవాలండి. ద వాచ్ లూజెస్ ద టైమ్. అదే 65/5/11 మినిట్స్లో చేయాల్సిన వర్క్ మీరు 60 మినిట్స్లో ఫినిష్ చేశారంటే మీరు చాలా యాక్టివ్గా వర్క్ చేసినట్టు అండి. అంటే అప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే సో ద వాచ్ గెయిన్స్ ద టైమ్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. సో లెట్ us assume మనం ఇక్కడ కే వాల్యూ తీసుకుందాం అండి. సో కే అనేది కే ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో 2 హ్యాండ్స్ కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి అనుకుంటే సో ఇక్కడ కే వాల్యూ అనేది లెస్ దెన్ 65/5/11 మినిట్స్ అనుకుందాం. ఓకేనా, కే వాల్యూ లెస్ దెన్ 65/5/11 మినిట్స్ అనుకుంటే సో హియర్ వెరీ సింపుల్ అండి. సో ద వాచ్ గెయిన్స్ ద టైమ్ అండి. ద వాచ్ గెయిన్స్ ద టైమ్. సో ఎంత టైము అనేది ఎన్ని అవర్స్ని బట్టి ఉంటుందండి ఇక్కడ. సో కే వాల్యూ 65/5/11 మినిట్స్కి ఒకసారి అనుకుంటే మనం ఇక్కడ లెస్ దెన్ అనుకుంటే ద వాచ్ గెయిన్స్ ద టైమ్. అది మనం ఇక్కడ లెట్ us assume కే వాల్యూ 65/5/11 మినిట్స్ కంటే ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ఏమని చెప్తామంటే సో ద వాచ్ సో గోయింగ్ స్లో ఆర్ ద వాచ్ లూజెస్ ద టైమ్ అని చెప్పుకోవాలండి. ద వాచ్ లూజెస్ ద టైమ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ లూజెస్ ద టైమ్ అంటే సో మనం తక్కువ సమయం చూపిస్తుందని చెప్తూ ఉంటాం. గెయిన్స్ ద టైమ్ అంటే ఎక్కువ సమయం చూపిస్తుంది ఉంటాం. అంటే ఇక్కడ మనకి 65/5/11 మినిట్స్ కంటే మీకు ప్రశ్నలో ఇచ్చినటువంటి నెంబర్ తక్కువ నెంబర్గా ఉంటే సో గెయిన్స్ అని చెప్తూ ఉంటాం. 65/5/11 మినిట్స్ కంటే మనకి ప్రశ్నలో ఇచ్చిన నెంబర్ ఎక్కువగా ఉంటే అప్పుడు లూజెస్ ద టైమ్ అని చెప్పి మనం ఇన్ జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ గెయిన్స్ ఆర్ లూజెస్ మీద మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు సో ఎలా ప్రాబ్లం ఇస్తాడో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి నేను ఇక్కడ మాట్లాడతాను. చూడండి సింపుల్గా మొదట దీనికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటండి. సో గెయిన్స్ ఆర్ లూజెస్ టైమ్ అనుకున్నాం అనుకోండి. సో గెయిన్స్ ఆర్ లూజెస్ టైమ్ అడిగినప్పుడు సో ఫార్ములా ఎలా వస్తుందంటే 65/5/11 మైనస్ కే ఇంటూ టీ ఇంటూ 60. ఎందుకంటే ఇక్కడ టీ అవర్స్లో ఉంటుంది కాబట్టి ఇది మినిట్స్లోకి మార్చుతున్నా, ఎందుకంటే ఇది కూడా మినిట్స్లో ఉంది. అప్పుడు నాకు ఇక్కడ సో కే వాల్యూ అంటే ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలంటే సో డినామినేటర్లో ఏమొస్తుంది అంటే కే వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ మనం 65/5/11 మైనస్ కే ఇంటూ టీ అవర్స్ ఇంటూ 60 మినిట్స్ బై కే వాల్యూ. ఈ రెండు ఇక్కడ మొత్తం కూడా మినిట్స్లో ఉంది కాబట్టి ఈ అవర్స్ని కూడా మినిట్స్లోకి మార్చుకోవడానికి నేను ఇంటూ 60 మినిట్స్ చేశానండి. అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమంటాడంటే ఒక గడియారంలోని 2 ముళ్ళు ప్రతి కే నిమిషాలకు ఒకసారి ఏకీభవించుకుంటే ఒక గంట సమయంలో లేదా 12 గంటల సమయంలో లేదా 24 గంటల సమయంలో ఆ గడియారం లాభపడే సమయం లేదా నష్టపోయే సమయం చెప్పి అడుగుతూ ఉంటాడు. సో దీనికి మనం షార్ట్కట్ ఫార్ములా 65/5/11 మైనస్ కే ఇంటూ టీ ఇంటూ సో 60 మినిట్స్ బై కే వాల్యూ తీసుకోవాలండి. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్తో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు
65 5/11 కంటే k వాల్యూ లెస్ నెంబర్ ఉంటే మనకి పాజిటివ్ సైన్తో మన ఆన్సర్ వస్తుందండి. ఎప్పుడైతే పాజిటివ్ సైన్ వస్తుందో మీ యొక్క ఆన్సర్ ఏం చెప్పాలంటే గెయిన్స్ ద టైం అని చెప్పుకోవాలి. ఒకవేళ 65 5/11 కంటే k వాల్యూ మోర్ నెంబర్ ఉందనుకోండి, నెగిటివ్ సైన్తో విల్ గెట్ ద ఆన్సర్ అండి. అప్పుడు టైం ఏమవుతుందంటే సో నష్టం అని చెప్పుకోవాలంటే నష్టపోతుంది అని మాట్లాడుకోవాలి, అంటే లూజెస్ ద టైం అని చెప్పి మనం మాట్లాడాలి. ఇక్కడేమో లాభపడుతుంది అని చెప్పుకోవాలి, ఇక్కడ నష్టపోతుంది లూజెస్ ద టైం అని చెప్పి చెప్పుకోవాలి. మీ యొక్క ఆన్సర్ పాజిటివ్ సైన్తో వస్తే గెయిన్స్ ద టైం ఆర్ అంత కొంత సమయం లాభపడుతుందని మాట్లాడతాం. అదే నెగిటివ్ సైన్తో మీ యొక్క ఆన్సర్ వచ్చిందనుకోండి నష్టపోతుంది లేదా లూజెస్ ద టైం అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్ నేను ఒక ప్రాబ్లం చెప్తాను ఇక్కడ చూడండి. సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక గడియారంలోని 2 ముళ్ళు ప్రతి 60 నిమిషాలకు ఓకేనా, సో ప్రతి 60 నిమిషాలకు ఒకసారి ఓకేనా, సో ఏకీభవించుకుంటే ఒక గంట సమయంలో ఓకేనా, ఒక గంట సమయంలో ఆ గడియారం ఎంత సమయం లాభపడును లేదా నష్టపోవును అంటున్నాడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ చూడండి, the minute hand of a clock overtakes our hand at intervals of 60 minutes of the correct time. At intervals of 60 minutes of the correct time, how much in an hour does the clock gain or loses the time అండి. రైట్, ఇక్కడ చూడండి ప్రతి 60 నిమిషాలకు ఒకసారి 2 హ్యాండ్స్ కోయిన్సైడ్ అవుతున్నాయని చెప్తున్నాడండి. అంటే ఇక్కడ సింపుల్గా k వాల్యూ ఎంత తీసుకోవాలంటే 60 తీసుకోవాలి. Next one, the minute hand of a clock overtakes our hand at intervals of 60 minutes of the correct time. How much in an hour? In an hour అంటున్నాడండి. In an hour does the clock gains or losses? కనుక ఇక్కడ అవర్ అంటున్నాడు కనుక t వాల్యూ మనం ఇక్కడ 1 అవర్గా ఇక్కడ తీసుకోవాలి. సో దీనికి యూజ్ చేయాల్సినటువంటి షార్ట్ కట్ ఫార్ములా 65 5/11 మైనస్ k ఇంటూ t ఇంటూ, సో ఇది అవర్లో ఉంటుంది కాబట్టి మినిట్స్లో మార్చాడు, ఇంటూ 60 మినిట్స్ చేస్తున్నాను బై k అండి. ఇక్కడ k వాల్యూ 60 మినిట్స్కి ఒకసారి 2 హ్యాండ్స్ కోయిన్సైడ్ అవుతాయంట. ఒక గంటలో ఆ గడియారం ఎంత సమయం లాభపడుతుంది లేదా నష్టపోతుంది అంటాడు. అంటే t వాల్యూ మనం ఇక్కడ రిప్లేస్ చేయాలండి 1తో, సో k వాల్యూని 60తో రిప్లేస్ చేద్దాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 65 5/11. నా k వాల్యూ వచ్చేసరికి 60 ఇంటూ t వాల్యూ హియర్ 1 ఇంటూ 60 బై హౌ మచ్ k వాల్యూ సార్, సో 60. సో 60కి 60 కట్ అవుతుంది. అప్పుడు 65 5/11లో 60 తీసివేస్తే విల్ గెట్ ద ఆన్సర్. సో 5/11 మినిట్స్ అండి. సో మనకు వచ్చిన ఆన్సర్ పాజిటివ్ సైన్తో వచ్చిందా నెగిటివ్ సైన్తో వచ్చిందంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ తక్కువ అంటే లెసర్ నెంబర్ ఉంది అంటే పాజిటివ్ సైన్తో ఆన్సర్ వస్తుంది కనుక గెయిన్స్ ద టైం అని చెప్పుకోవాలండి. గెయిన్స్ ద టైం అని చెప్పాలి. ఎంత టైం గెయిన్ అవుతుందంటే 1 అవర్లో 5/11 మినిట్స్ టైం అనేది గెయిన్ అవుతుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. కనుక ఇక్కడ సో లాసెస్తో 5/11 మినిట్స్ ఇచ్చాడు, గెయిన్స్తో ఇచ్చారండి. మీ యొక్క ఆన్సర్ ఏం చెప్పాలంటే 5/11 మినిట్స్ గెయిన్స్ అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. మరొక ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న, ఒక గడియారంలోని 2 ముళ్ళు ప్రతి 62 నిమిషాలకండి, ప్రతి 62 నిమిషాలకు ఒకసారి ఏకీభించుకుంటే ఒక రోజు సమయంలో ఆ గడియారం ఎంత సమయం లాభపడును లేదా నష్టపోవును. సో ప్రతి 62 నిమిషాలు అంటున్నాడు కనుక సో 62 ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అండి. 62 తీసుకోవాలి k వాల్యూ, t వాల్యూ ఒక రోజు అంటున్నాడు కనుక 1 డేలో ఎన్ని అవర్స్ అంటే 24 అవర్స్ తీసుకోవాలండి. ఇంగ్లీష్లో చూడండి, ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఓవర్టేక్స్ అవర్ హ్యాండ్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 62 మినిట్స్ ఆఫ్ కరెక్ట్ టైం. హౌ మచ్ ఇన్ ఏ డే అండి. సో ఇన్ ఏ డే అన్నాడు కనుక సో 1 డేలో మనకి 24 అవర్స్, సో t వాల్యూ 24 అవర్స్. మరి 62 మినిట్స్ ఆఫ్ ద కరెక్ట్ టైం అంటున్నాడు కనుక k వాల్యూ 62 తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో గెయిన్స్ ఆర్ లాసెస్లో ఫార్ములా 65 5/11 మైనస్ k అండి. సో k వాల్యూ ఇక్కడ 62 వస్తుంది ఇంటూ t వాల్యూ. సో 1 డే అంటున్నారు కనుక t వాల్యూ 24 అవర్స్, 24 ఇంటూ 60 బై సో k వాల్యూ ఎంత అంటే ఇక్కడ 62 తీసుకోవాలండి. రైట్, ఇక్కడ చూడండి 65 5/11లో 62 సబ్ట్రాక్ట్ చేస్తే 65లో 62 పోతే 3 వస్తుందండి. రిమైనింగ్ పార్ట్ ఎంత అంటే 3 5/11. ఆ బ్రాకెట్లో టర్మ్ ఏమవుతుందో చూడండి, 11 3s are 33, 33 ప్లస్ 5 ఎంత అంటే 38/11గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ బ్రాకెట్లో టర్మ్ మనకి ఎంత వస్తుందంటే 38/11 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో ఆల్రెడీ 62 ఉంది, న్యూమినేటర్లో 24 ఇంటూ 60 అండి. అంటే బ్రాకెట్ టర్మ్ మనకి సింపుల్గా 38/11 వచ్చిందండి. ఓకేనా, సో 38/11 ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ డినామినేటర్లో మనకి ఆల్రెడీ 62 ఉందండి. ఒక్కసారి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, మీరు సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ సో 19 అంటే ఇక్కడ 2, 62లో 2 31 టైమ్స్, సో 38లో 19 టైమ్స్ అండి. అంటే ఓవరాల్గా వాల్యూ 19 ఇంటూ 24 ఇంటూ
60 బై డినామినేటర్ వాల్యూ 11 ఇంటూ 31 అండి. సో 11 ఇంటూ 31 ఏమవుతుందంటే 341 అవుతుంది. మరి 24 ఇంటూ 60 ఎంత అంటే 1440 అండి. అంటే ఇక్కడ 19 ఇంటూ 1440 బై డినామినేటర్ విల్ బి 341. రైట్, ఇప్పుడు చూడండి 19 ఇంటూ 1440 అంటున్నాడు కాబట్టి మల్టిప్లై చేద్దామండి. సో 19 ఇంటూ 0 విల్ బి 0, 19 4s are 76. Now 19 4s are 76 plus 7 అండి. సో డెఫినెట్గా 83 అవుద్ది. 19 ఇంటూ 1 19 ప్లస్ 8 అండి. సో 27 అంటే 27360 బై 341 వస్తుంది. సో అది మనం మినిట్స్గా చెప్పాలి. అయితే 27,360 బై 341 మినిట్స్ అండి. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది మనకి 80 బై 31 అంట, 85 90 బై 31, 80 70 బై 341 అండ్ నన్ ఆఫ్ దీస్ అంటున్నాడు. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, 27360ని మనం 341తో కట్ చేయడానికి ప్రయత్నిద్దామండి. డెఫినెట్గా 8 టైమ్స్ కట్ అవుతుంది. సో 8 1s are 8, 8 4s are 32 అండ్ 8 3s are 24, 24 ప్లస్ 3 27 అండి. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 80 టైమ్స్ పోయిందనుకోండి 27280 అవుతుందండి. మరి ఇప్పుడు 27280 సబ్ట్రాక్ట్ చేస్తే 360లో 280 పోతే 80 వస్తుంది. కనుక ఇక్కడ డెఫినెట్గా మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 80 బై 341 అండి. 80 బై 341 మినిట్స్. ఇది గెయిన్సా లాసెస్ అంటే మనకు వచ్చిన ఆన్సర్ పాజిటివ్ సైన్తో ఉంది కనుక మీ యొక్క ఆన్సర్ ఏం చెప్పాలి అంటే 80 బై 341 అండి. ఇక్కడ ఇది 341 మినిట్స్గా మీరు ఇక్కడ తీసుకోండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 80 బై 341 మినిట్స్. సో లాసెసా గెయిన్సా అంటే సింపుల్గా గెయిన్సా టైం అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఒక గడియారంలోని 2 ముళ్ళలు ప్రతి 66 నిమిషాలకు ఒకసారి ఏకీభవించుకుంటే ఒక రోజు సమయంలో ఆ గడియారం ఎంతకాలం నష్టపోవును లేదా లాభపడును? మరి కే వాల్యూ అనేది 66 మినిట్స్ ఇచ్చారండి. సో కే ఈజ్ ఈక్వల్ 66 అంటే 65 5/11 కంటే మోర్ కనుక డెఫినెట్లీ విల్ గెట్ ద నష్టపోవును లూజెస్ ద టైం అని చెప్పుకోవాలి. మరి ఒక రోజు అంటున్నాడు కనుక టీ వాల్యూ ఇక్కడ మనం 24గా ఇక్కడ తీసుకోవాలండి. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ 65 5/11 మైనస్, సో అక్కడ కే వాల్యూ 66 అండి. 66 ఇంటూ టీ వాల్యూ 24 ఇంటూ 60 బై మళ్ళీ ఇక్కడ కే వాల్యూ 66 అండి. రైట్ ఫ్రెండ్స్, సో 65 5/11లో 66 అంటే నెగిటివ్ సైన్తో వస్తుంది కాబట్టి డెఫినెట్గా లూజెస్ ద టైం అంటాం. మరి ఎంత వస్తుందంటే 66లో 65 పోతే మనకి ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఆ 1లోంచి 5/11 సబ్ట్రాక్ట్ చేయాలండి. అప్పుడు మిగిలే వాల్యూ ఎంత అంటే 6/11. అంటే ఇప్పుడు ఈ బ్రాకెట్లో టర్మ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ 6/11 అండి. సో 6/11 ఇంటూ 24 ఇంటూ 60 బై, సో ఇక్కడ మనకి 66 అండి. కనుక ఇక్కడ 6 అనేది ఇక్కడ డెఫినెట్గా 11 టైమ్స్ కట్ అవుతుంది. సో 24 ఇంటూ 60 అంటే 1440 బై 11 సార్ 121 అండి. అంటే ఓవరాల్గా 1440 బై 121 అన్నప్పుడు ఇక్కడ 1440లో 121 ఎన్ని టైమ్స్ పోతుందంటే డెఫినెట్గా 11 టైమ్స్ కట్ అవుతుందండి. చూద్దాం ఇక్కడ. సో 1440ని మనం 121తో చేసినప్పుడు 11 టైమ్స్ కట్ అవుతుంది, 1331 అవుతుందండి. అప్పుడు 10లో 1 పోతే 9. నెక్స్ట్ ఇక్కడ 3 - 3 0 అండ్ 4 - 3 1. అంటే ఇక్కడ మనకి 11 కోఎఫిషియంట్ వచ్చింది, రిమైండర్ 109 అండి, డివైజర్ వచ్చి 121. కనుక ఇది 11109 బై 121 మినిట్స్గా ఇక్కడ తీసుకోవాలి. సో డెఫినెట్గా నష్టపోవడం అని చెప్పుకుంటాం అండి, నష్టం అని చెప్పుకుంటాం, లూజెస్ ద టైం. కనుక ఇక్కడ 11109 బై 121 మినిట్స్ అంటే ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4వ ప్రశ్న, ఒక గడియారంలో 2 ముళ్ళు ఒకదానికి మరొకటి ఏకీభించుకోవడానికి తీసుకునే సమయం ఎంత అన్నాడు. సో మనం అవర్స్లో చెప్పాల్సి వస్తే 12/11 అవర్స్ చెప్పాలి. ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ఎనీ 2 కోఇన్సిడెంట్స్ విల్ బి ఇన్ మినిట్స్ 65 5/11 మినిట్స్ అండి. సో అవర్స్లో ఇది చెప్తాము, మినిట్స్లో ఇది చెప్తాం కనుక ఉన్నటువంటి ఆన్సర్ అయితే మనకి 65 5/11 మినిట్స్ అండి. 4th ఆప్షన్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ఎనీ 2 కోఇన్సిడెంట్ అండి. అంటే 2 ముళ్ళు ఒకసారి ఏకీభించుకున్న తర్వాత మరలా ఏకీభించుకోవడానికి తీసుకున్నటువంటి టైం వ్యత్యాసం ఎంత అంటే 65 5/11 నిమిషాలుగా తీసుకోవాలి. సో నెక్స్ట్ 5వ ప్రశ్న చూద్దాం. ఒక గడియారంలోని 2 ముళ్ళు ప్రతి 68 నిమిషాలకు, ఓకేనా, ప్రతి 68 నిమిషాలకు ఒకసారి ఏకీభించుకుంటే ఒక రోజు సమయంలో ఆ గడియారం ఎంత సమయం నష్టపోవును లేదా లాభపడును?
మరి ప్రతి 68 నిమిషాలకు అన్నప్పుడు కే వాల్యూ మనం సింపుల్గా 68 తీసుకోవాలి. మరి ఒక రోజు అంటున్నాడు కనుక టీ వాల్యూ ఇక్కడ మనం 24 అవర్స్గా మనం ఇక్కడ తీసుకుంటామండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, కే వాల్యూ 68 మినిట్స్ అండి, టీ వాల్యూ 24 అవర్స్ అంటున్నాడు కాబట్టి సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 65 5/11 మైనస్ కే వాల్యూ 68 అండి ఇంటూ టీ వాల్యూ. సో 1 డే కాబట్టి 24 అవర్స్, దాన్ని మినిట్స్లోకి మార్చడానికి ఇంటూ 60 చేస్తున్న, డినామినేటర్లో మళ్ళీ కే వాల్యూ. ఇప్పుడు చూడండి 68లో 65 పోతే డెఫినెట్గా 3 వస్తుంది, నెగిటివ్ సైన్ కాబట్టి నష్టమని చెప్పాలండి. ఎంత సమయం లాభపడుతుందా నష్టపోతుందంటే నష్టపోతుందని చెప్పాలి, లూజెస్ ద టైం. ఎంత అన్నప్పుడు 68లో 65 పోతే 3 అండి, ఇంకా 5/11 తీయాలి, అంటే 3 - 5/11 అండి. మరి 3 - 5/11 అన్నప్పుడు మనం 33 - 5/11 అండి. 11 3 33, 33లో 5 పోతే 28, అంటే 28/11. అంటే ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి టర్మ్ ఏమవుతుందంటే 28/11 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంటూ 24 ఇంటూ 60, మళ్ళీ డినామినేటర్ ఎంత ఉంటుందంటే 68 ఉంటుందండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 4 అనేది 7 టైమ్స్, 4 అనేది 17 టైమ్, అంటే ఓవరాల్గా ఎంత మిగులుతుందంటే 24 × 60, ఇంకా ఇక్కడ 7 ఉందండి. సో 7 × 24 × 60/11 × 17 అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి 24 × 60 1440. ఆ 1440ని మనం 7తో డివిజిబుల్ అంటే మల్టిప్లై చేస్తే 0, 7 4 = 28, 7 4 = 28 + 2 30. సో 1000 అంటే 10,080 అండి. అంటే ఓవరాల్గా ఇది 10,080/11 × 17 విల్ బి 187 అవుతుందండి. సో ఒకసారి ఆప్షన్ చూడండి, 10,080/187 మినిట్స్ అంటే ఇక్కడ అంతా కూడా డినామినేటర్లో మనకి డివైజర్ 187 ఉంది కనుక ఇప్పుడు 10,080లో 187. సో ఇక్కడ 53 టైమ్స్ ఉందండి, బట్ రిమైండర్ ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి, చూద్దాం. సో 10,080, సో దాన్ని మనం సింపుల్గా 187తో సో డివిజన్ చేస్తున్నామండి. సో అన్నిట్లో 53 పోతుంది కనుక 53 టైమ్స్ కనుక సో 187 × 53 టైమ్స్ అండి. చూడండి 3 7s are 21, 3 8s are 24, ఓకేనా. సో 24 + 2 26 అండి. సో 561. నెక్స్ట్ వన్ 5తో, సో 5 7s are 35, 3. Now 5 8s are 40 + 3 43, now 9. అంటే ఓవరాల్గా 1 11 9 9 11. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే 9911 అండి. సో 9911 అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ, సో 9911 అన్నప్పుడు మనకి ఇంకా రిమైండర్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దామండి. రిమైండర్ పార్ట్ 10లో 1 పోతే 9, 7లో 1 పోతే 6 అండి. సో డెఫినెట్గా ఇక్కడ 169 అని చెప్పి అయితే మనం మాట్లాడుకోవచ్చు, 169 అండి. కాబట్టి ఇక్కడ రిమైండర్ వచ్చి మనకి కోఎఫిషియంట్ వచ్చి 53 టైమ్స్ వస్తుంది. సో డివైజర్ వచ్చి 187, రిమైండర్ విల్ బి 169 అండి. సో ఇది డెఫినెట్గా మనం మినిట్స్లో చెప్పాలి. ఇది లూజెస్ ద టైం అంటే గెయిన్స్ ద టైం అంటే లూజెస్ టైం అండి. ఎంత టైం లూజ్ అవుతుందంటే 53 169/187 మినిట్స్గా తీసుకోవాలి. సో 53 169/187 మినిట్స్ అన్నప్పుడు యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో మనకి గెయిన్స్ ఆర్ లాసెస్ మీద టైం క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. మరి ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దామండి, 6వ ప్రశ్న. సో మీకు ఈ మోడల్ ప్యాటర్న్లో క్వశ్చన్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా 65 5/11 మైనస్ కే ఇంటూ టీ వాల్యూ ఇంటూ 60 మినిట్స్ బై కే తీసుకోవాలండి. బై ఇక్కడ కే తీసుకోవాలి. అంటే ఈ విధంగా మనం ఇక్కడ 65 5/11 మైనస్ కే ఇంటూ టీ ఇంటూ 60/కే తీసుకుంటున్నాం. రైట్, ఇప్పుడు చూడండి ప్రశ్న ఎలా ఉందో. ఒక గడియారంలోని 2 ముళ్ళు ప్రతి 70 నిమిషాలకు ఒకసారి ఏకీపించుకుంటే ఒక రోజు సమయంలో ఆ గడియారం ఎంత సమయం నష్టపోవును లేదా లాభపడును. ప్రతి 70 నిమిషాలు అంటున్నాడు కనుక కే వాల్యూ 70 మినిట్స్ తీసుకుందాం. ఒక రోజు అంటే టీ వాల్యూ ఇక్కడ మనం సింపుల్గా 24 అవర్స్గా అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు అండి. ఇప్పుడు కే 70 టీ 24 అన్నప్పుడు ఫార్ములా చూడండి 65 5/11. సో 65 5/11 మైనస్ కే వాల్యూ 70 అండి ఇంటూ టీ వాల్యూ 24 అవర్స్ 1 డే కనుక ఇంటూ 60 బై అగైన్ కే వాల్యూ 70. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి జాగ్రత్తగా చూస్తే 70లో 65 పోతే 5 ఉంటుంది, దాంట్లో 5/11 అండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా 5లో నుంచి 5/11, ఎందుకంటే డెఫినెట్గా ఇది నెగిటివ్ సైన్ వస్తుంది, లూజెస్ ద టైం అండి, నష్టపోతుందని చెప్పి అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. మరి ఇప్పుడు 5 11s are 55, 55లో 5 పోతే 50, అంటే ఇది బ్రాకెట్లో ఉన్నటువంటి టర్మ్ 50/11 అండి. సో ఇది 50/11
ఇంటూ 24 ఇంటూ 60 బై డినామినేటర్ వచ్చి మరలా 70 అండి. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే చూడండి 0కి 0 కట్ అండి. అంటే ఇక్కడ మనకి 5 ఉంది, 24 60 ఇదా అంటే 5 ఇంటూ 1440 అండి. 24 into 60 will be 1440 by 11 into 7 will be 77. రైట్, ఓవరాల్గా చూద్దాం ఇక్కడ 1440 అండి. 0 5 4s are 20, 5 4s are 20 plus 2 22, 5 1 అంటే 70 to 100 by 77 అండి. ఇప్పుడు చెప్పండి 70 to 100ని మనం 77తో డివిజన్ చేస్తే ఎన్ని టైమ్స్ పోవడానికి అవకాశం ఉంది? ఇక్కడేమో 93 90 90 91 అంటున్నాడు. సో 70 to 100లో మనం ఒక్కసారి చెక్ చేసుకోగలిగితే సో చూద్దామండి. సో 93 90 ఉంది కనుక ఒక్కసారి చూద్దాం 9 టైమ్స్ పోతుందా 90 టైమ్స్ అనేది చెక్ చేద్దాం. 0 9 7 జార్ 63, 9 7 జార్ 63 ప్లస్ 6 ఎంత అంటే 69 అండి. అంటే ఓవరాల్గా సో ఇంకా పోయే అవకాశం ఉంది. ఎంత పోతుందంటే ఒకసారి మనం 93తో కూడా ఒక్కసారి చెక్ చేద్దామండి. 93తో సో 77 ఇంటూ 93 చూడండి 3 7s are 21, 3 7s are 21 plus 2 231. 9 7s are 63, 9 7s are 63 plus 6 అండి. సో 69 అంటే 161 అంటే 7161 అండి. అంటే డెఫినెట్గా ఇది 93 టైమ్స్ పోతుంది, 7161 అండి. ఇప్పుడు చెప్పండి సో రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మనం సింపుల్గా సో 10లో 1 పోతే 9 అండి. సో ఇక్కడ 9లో 6 అంటే ఇక్కడ సో సింపుల్గా చెప్పాలంటే సో 7161. ఓకే రైట్ అండి 7161. అంటే ఇక్కడ ఓవరాల్గా అయితే సో 93 టైమ్స్ కట్ అవుతుంది. డినామినేటర్ 77 అంటే మన ఆన్సర్ ఇదే చెప్పుకోవాలండి. బట్ ఇక్కడ సో ఎంత నెంబర్ వస్తుంది అంటే సో 39 అయితే ఇక్కడ వస్తుందండి. ఒకసారి చూద్దాం 3 7s are 21, 3 7s are 21 plus 2 231, 9 7s are 63, now 9 7s are 63 69 అండి. 1 6 11 కనుక 7169 కనుక ఇక్కడ వచ్చే నెంబర్ ఎంత అంటే సో సింపుల్గా మనం 93 39 by 77 అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం 93 39 by 77 minutes అండి. సో డెఫినెట్గా ఇది లూజెస్ ద టైం, సో నష్టపోతుందని చెప్పి అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 7th వన్, లాస్ట్ వన్ అండి. సో ఇక గడియారం నష్టపోయే లేదా లాభపడే సమయం మీద కనుక్కోవడానికి మనం షార్ట్కట్ ఫామ్లో వాడామండి. ఆ యొక్క ఫామ్లో ఉపయోగించుకొని కే వాల్యూ అండ్ హెచ్ వాల్యూ ఎంతో తెలుసుకోగలిగితే చాలా సింపుల్గా ఇటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో అయితే అడుగుతూ ఉన్నాడండి రెగ్యులర్గా. చూడండి ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ overtakes our hand at intervals of 72 minutes of the correct time, then how much in a day does the clock gain or losses? ఒక గడియారంలోని రెండు ముళ్ళులు ప్రతి 72 నిమిషాలకు ఒకసారి ఏకీపించుకుంటే ఒక రోజు సమయంలో ఆ గడియారం ఎంతకాలం నష్టపోవును లేదా లాభపడును? అంటే ఇక్కడ మనం సింపుల్గా కే వాల్యూ 72 ఇచ్చారండి. నౌ ఇక్కడ హెచ్ వాల్యూ ఒక రోజు అంటే 24 hours మనం ఇక్కడ హెచ్ వాల్యూగా తీసుకోవాలి. సో మనకున్నటువంటి ఫార్ములా ప్రకారం 65 5/11 మైనస్ కే అండి. మైనస్ కే ప్లేస్లో 72 ఉంది. ఒక రోజు కనుక 24 hours ఇంటూ 60 బై అగైన్ ఇక్కడ 72 వస్తుందండి. చూడండి 72లో 65 అంటే డెఫినెట్గా 7 వస్తుంది. 7లో 5/11 అండి. సో 7లో 5/11 అన్నప్పుడు 11 7 జార్ 77, 77 మైనస్ 5/11 అండి. సో 77లో 5 పోవటం అంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి సో 7లో 5 పోతే ఇక్కడ 2 వస్తుందండి. ఓకేనా రైట్. సో 77లో మనకి ఇక్కడ 5 పోతుంది అంటే 72 వస్తుంది కదా ఇక్కడ. సో 72 అంటే 72/11 అండి. మరి ఇప్పుడు ఈ యొక్క బ్రాకెట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్రాకెట్ టర్మ్ ఎంత అంటే 72/11 ఇంటూ 24 ఇంటూ 60 బై ఇంటూ 72గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా 72 కట్ అవుతుందండి. సో 72 కట్ అవుతుంది. అప్పుడు 24 ఇంటూ 60/11 అండి. ఓకేనా. సో 11 వస్తుంది ఇక్కడ చూడండి రైట్ అంతే. సో 1440/11 అండి. మరి ఇప్పుడు 1440 అంటే 11తో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే డెఫినెట్గా 121 టైమ్స్ పోతుంది. 1331 అండి. సో 133 అంటే 10లో 1 పోతే 9. సో ఇక్కడ 3 ఉంటుంది. 3 - 3 0 1 109 అంటే ఓవరాల్గా ఇక్కడ 1440లో 21 టైమ్స్ అండి. ఇది 21 టైమ్స్. రిమైండర్ ఈజ్ 109/11. ఓకేనా. సో అంటే ఇంకా 11 ఎక్కువ టైమ్స్ కట్ అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి. సో కాబట్టి ఇక్కడ ఒక్కసారి మనం చూద్దాం. మరలా 1440లో మనకి ఇక్కడ 130 టైమ్స్ పోయే అవకాశం ఉందా ఒక్కసారి చూద్దాం అండి. 130 × 11.
సో 0, 11 3s are 33. సో 11 1s are 11 అంటే 1430 అండి. అంటే డెఫినెట్గా మనం ఇక్కడ సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ 130 టైమ్స్ పోతుంది అండి. సో రిమైండర్ వచ్చి మనకి ఇక్కడ సో 130 టైమ్స్ అంటే 1430 అంటే 10 మిగిలిద్ది. 130 10/11 మినిట్స్గా చెప్పుకోవాలి. మరి ఇక్కడ 130 10/11 మినిట్స్ అన్నప్పుడు మనకి ఆన్సర్ ఎంత అంటే చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనం గడియారం నష్టపోయే లేదా లాభపడే సమయం కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే 65 5/11 - k ఇంటూ టీ అవర్స్ ఉంది కాబట్టి మినిట్స్లోకి మార్చే ఇంటూ 60/k అండి. ఇది మనం గెయిన్స్ ఆర్ లూజెస్ టైంకి కనుక్కోవడానికి మనం యూజ్ చేయాల్సినటువంటి షార్ట్ కట్ ఫార్ములా అండి. ఇందులో దీని మీద కే వాల్యూ టీ వాల్యూ ఇచ్చి అడుగుతూ ఉంటాడు. లేదు అంటే సో ఇక్కడ 65 5/11 మినిట్స్ అంటాము. లేదు అంటే సో మనకి ఇక్కడ అనదర్ వన్ 12/11 అవర్స్ అంటామండి. ఇది ఏంటంటే ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ఎనీ టూ కోయిన్సిడెంట్స్గా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. అంటే రెండు ముళ్ళు ఒకదానికి మరొకటి ఏకీభించుకోవడానికి ఒకసారి ఏకీభించుకున్నాక మళ్ళీ ఎంత సమయం తర్వాత మళ్ళీ ఏకీభించుకుంటాయంటే సో ఆఫ్టర్ 65 5/11 మినిట్స్ ఆర్ 12/11 అవర్స్ బోత్ ద హ్యాండ్స్ విల్ బీ అగైన్ కోయిన్సైడ్ ఎట్ వన్ పాయింట్ అండి. సో ఈ విధంగా మనం సో గెయిన్స్ ఆర్ లాసెస్ టైం మీద ఈ విధంగా ప్రశ్నలు ఇస్తూ ఉంటారండి. సో కొంచెం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.